హాయ్! హలో! నమస్తే, ఆదాబ్. నేను మీ అనుశ్రీని. న్యూ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. కొన్ని వీడియోస్‌ని నా యూట్యూబ్ ఛానెల్‌లో భద్రంగా భద్రపరుచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టెంపుల్ ఎంత బావుందో. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మట్టపల్లి, దాక్షాపల్లి నుంచి ఒక 30 ఆర్ 40 మినిట్స్‌లో చేరుకోవచ్చు. అండ్ మేము నైట్ వచ్చేసాము ఇక్కడ నిద్ర చేయడానికి. చూడండి చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ రూమ్స్ అవైలబుల్‌లో ఉండవు. సో, మేము ఇలా ఆరు బయట టెంపుల్ లోపల నిద్ర చేశామన్నమాట. ఇది నైట్ స్టేయింగ్ అన్నమాట ఇక్కడ. చాలా ప్రశాంతంగా చల్లటి గాలి మధ్యలో ఇక్కడ ఆరు బయట మేమిలా ఆ నైట్ అంతా జాగారం చేశాము. యాక్చువల్లీ శనివారం వెళ్ళాము. ఎనీ టైమ్ ఇక్కడ అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ మట్టపల్లి స్వామి స్వయంభూ వెలిచారన్నమాట ఇక్కడ. తెలియని వాళ్ళు తెలుసుకోండి. రావాలి అనుకున్న వాళ్ళు 100% రండి. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూ వెలిసారు. అండ్ ఎర్లీ మార్నింగ్ నేనిప్పుడు దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నది కృష్ణా నది. విజయవాడ నుంచి ఇక్కడ దాకా ఉంటుందన్నమాట కృష్ణా నది. కొన్ని సందర్భాల్లో ఈ టెంపుల్ మునిగిపోవడం కూడా జరిగింది. నది వాటర్ ఎక్కువైపోయి. సో ఇప్పుడైతే ఇలా ఉంది. నేను దర్శనానికి వెళ్తున్నాను ఇప్పుడే. మనకు కనిపించేది నరసింహస్వామి గుడి. అండ్ మిస్ అవ్వద్దు. ఈ నరసింహస్వామి టెంపుల్లో మనకి మనస్ఫూర్తిగా ఏదైనా కావాలి, జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అది జరిగిద్దని నేనైతే నమ్ముతాను. అండ్ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. అదేంటో చూడండి. ఇది గర్భగుడి ఎదురుగా ఉండే ఓపెన్ ప్లేస్ అన్నమాట టెంపుల్లో. ఇక్కడ ఒక విసురాయి తగిలిద్ది చూడండి మీకు. మీరు ఇక్కడికి వస్తే ఈ విసురాయిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చూపిస్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి ఒక్కసారి. ఈ తులసి కోట పక్కన విసురాయి ఉంటుంది. మీ మనసులో ఏదైనా కోరిక జరగాలి అనుకుంటే ఈ విసురాయిని ఇలా పట్టుకొని చూడండి. ఇక్కడ ఒక స్వామి పట్టుకొని కూర్చొని ఉన్నారు కదా, ఇలా పట్టుకొని కూర్చోవాలి. హ్యాండ్స్ అలాగే పెట్టాలి. ఇలా మన మనసులో ఏదైనా అనుకొని కూర్చొని నాకు ఇది జరిగిద్దా అని స్వామిని తలుచుకొని అలా పెడితే మనకి తెలియకుండానే 2 చేతులు ఒకటైపోతాయి. అలా 2 చేతులు ఒకటైపోతే మీరు అనుకున్నది జరిగిద్దనేది ఇక్కడ ఒక నమ్మకం ప్రజలది. సో అలా జరిగినవి కొంతమందికి ఉన్నవి, జరగనివి కొంతమందికి ఉన్నవి. సో జరగదు అనుకున్న వాళ్ళకి హ్యాండ్స్ అనేవి కదలవు. సో వాళ్ళు ఏడ్ చేస్తారు. అండ్ ఒక్కొక్కరికి కలుస్తాయి. అండ్ దానికి ఎగ్జాంపుల్ నేనన్నమాట. నాకు కిడ్స్ కోసం వచ్చేసి, పిల్లల కోసం వచ్చేసి నేను అలా సేమ్ అలాగే కూర్చొని నమస్కారం చేసుకోవడం జరిగింది. నాకైతే చేతులు కలిశాయి. సో ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా ఒక రకంగా నేను వచ్చాననుకోండి. అయితే ఇక్కడ నరసింహస్వామి చాలా స్పెషల్, స్వయంభూగా వెలిచారు. సో ఎవరైతే మీ మనసులో మొక్కు తీరిద్దా లేదా, మీ కోరిక తీరిద్దా లేదా అని అనుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే కంపల్సరిగా మీరు ఇది ట్రై చేసి చూడండి. అండ్ మీకు కోరిక తీరాలి అనుకుంటే మీరు మాత్రమే కూర్చోవాలి. అండ్ ఎలా అంటే ఇప్పుడు మన అమ్మా నాన్నకి హెల్త్ ఎలా ఉందని మనం కూర్చోకూడదు. లేకపోతే మన ఇంట్లో ఇంకొకరి కోసం మనం కోరుకుంటే అది హ్యాండ్స్ కలవదు. మనం ఎవరి గురించి అయితే కావాలనుకుంటున్నామో ఆ పర్సన్ కూర్చొని ఆ పర్సన్ నమస్కారం చేసుకుంటేనే అవి అయిద్ది కాదని తెలుస్తుంది. అండ్ ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను రిటర్న్ వచ్చేసాను. ఆల్మోస్ట్ దర్శనం ఒక 10 ఆర్ 15 మినిట్స్లో అయిపోయింది. చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అనుకున్న విధంగా జరిగిపోయింది. సో నేను రిటర్న్లో వస్తుంటే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపించింది. మా వదిన తీసుకొచ్చింది. సో నేను దాని పేరైతే మర్చిపోయాను. నెక్స్ట్ టైం అయితే మీకు కంపల్సరీగా నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా స్వయంభూగా వెలిచారు. చుట్టుపక్కల పొలాలండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి తిరునాళ్ళ జరుగుతుంటే సంవత్సరానికి ఒక నెల పాటు తిరునాళ్ళు చేస్తారంట. అండ్ శనివారం ఒక పండగలా చేస్తారంట ఇక్కడ పొంగళ్ళు అన్నీను. సో ఈ
టెంపుల్ పేరు ఏంటి అనేది నేను తెలుసుకొని మీకు ఎగ్జాక్ట్గా నేను చెప్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభూ వెలిశారు. అండ్ ఇక్కడ ఈయనకి ఎంత పెద్ద ఆలయం ఉన్నా ఆయన మీద మాత్రం ఎండ పడుతూనే ఉంటది. ఆయనకి అలాగే ఇష్టమంట. ఎండకి ఎండలో ఉంటారు, వానలో తడుస్తారు, ఆయనకి అలాగే ఇష్టమంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ పేరు నేను తెలుసుకొని మెన్షన్ చేస్తాను. కానీ కంపల్సరిగా మీరు మాత్రం మట్టపల్లి నరసింహస్వామి గుడికి మాత్రం కంపల్సరిగా ట్రై చేయండి. వెళ్ళినప్పుడు మాత్రం విసిరిరాయిని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రతి శనివారం పొంగళ్ళతో చాలా హడావుడిగా ఒక పండగలా చేస్తారంట. ఇక్కడ కూడా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ స్వామి టెంపుల్ అని పేరు, ఊరి పేరు నేను తెలుసుకుంటాను. తను మా వదిన, తనే నాకు ఇదంతా చెప్పింది. యాక్చువల్లీ వాళ్ళ ఇల్లు కూడా ఈ పక్కనే. సో కాబట్టి తనకి ఇదంతా తెలుస్తుంది. నెక్స్ట్ టైం నేను తెలుసుకొని ఏంటి అనేది మెన్షన్ చేస్తాను. కానీ మీరు మాత్రం మట్టపల్లి స్వామి టెంపుల్కి వెళ్ళకుండా ఉండుంటే వెళ్ళండి. కంపల్సరీగా విసురాయిని టెస్ట్ చేసుకొని చూడండి. అలాగే నరసింహస్వామి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటారు, స్వయంభూగా వెలిచారు. ఓకే, డోంట్ మిస్ గైస్. థ్యాంక్ యూ, టాటా, బై బై, సీ యూ.